హలో అండి. ప్రాక్టీస్ బిట్స్ అనేవి టెట్ అండ్ డిఎస్సికి యూస్ఫుల్గా ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేస్తున్నాం కదా, చూడని వాళ్ళు ఇంకా రిమైనింగ్ చేశానండి, చూసేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి 6th క్లాస్ సోషల్కి సంబంధించి ఆహార అన్వేషణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు అనే లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూసేద్దాం. చివరి వరకు చూసేయండి. ఫస్ట్ బిట్ వచ్చేసి సమజీవనం ఏర్పడింది. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, లోహయుగం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మధ్య శిలాయుగంలో సమజీవనం ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది కాని దానిని గుర్తించండి. ప్రాచీన శిలాయుగ మానవుడు గుహలలోను చెట్ల తొర్రలలోనూ నివసించేవాడు. ప్రాచీన శిలాయుగ మానవుడు ముఖ్య వృత్తులు వేట, ఆహార సేకరణ. ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు ఉన్నితోనూ పత్తితోనూ చేసిన వస్త్రాలు ధరించాడు. ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు జంతువులను వేటాడే విధానాన్ని తమ పూర్వీకుల నుండి తెలుసుకుని తన సంతతికి తెలిపేవాడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సరికానిది ఆప్షన్ 3 ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు ఉన్నితోనూ పత్తితోనూ చేసిన వస్త్రాలు ధరించాడు. కానీ ప్రాచీన శిలాయుగంలో ఆది మానవుడికి అసలు వస్త్రధారణ అంటే ఏదో కూడా తెలియదు అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పలుగు రాయి వాడబడింది ఎప్పుడు? పలుగు రాయి ఆప్షన్ 1 ప్రాచీన శిలాయుగం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య శిలాయుగం నాటి ఎముకలతో చేసిన పనిముట్లు దొరికిన ప్రదేశము? బేతంచెల్ల, జనగానపల్లి అండ్ సంగంమెట్ట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1 and 2 బేతంచెల్ల అండ్ బనగానపల్లి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు నిప్పును కనుగొన్నది ఏ యుగంలో? మానవుడు నిప్పును కనుగొన్నది ఆప్షన్ 2 మధ్య శిలాయుగం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చింతకుంట ఈ జిల్లాలో ఉన్నది? కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కడప ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన మానవుడు గుహలలో చిత్రాలు వేయటానికి ఉపయోగించింది రంగురాళ్ళు, వెదురుకుంచే, జంతువుల కొవ్వు, అన్నీ. సో ఇక్కడ ఆన్సర్ అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. రంగురాళ్ళు, వెదురుకుంచెలు, జంతువుల కొవ్వు. నెక్స్ట్ క్వశ్చన్, చింతకుంట గుహలలోని క్రింది వాటిలో లేని జంతువు చిత్రం ఏంటి? దుప్పి, నక్క, కుందేలు, పులి. సో ఇక్కడ లేనిది ఆప్షన్ 4 పులి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆది మానవుడు పంట పండించడం ద్వారా ఆహార ఉత్పత్తి జరిపింది. సో ఇక్కడ 12,000 సంవత్సరాల నుండి అనేది కరెక్ట్ ఆన్సర్. అప్పటి నుంచి మానవుడు అనేది పంట పండించడం ప్రారంభించాడు. సో ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు మచ్చిక చేసిన తొలి జంతువు ఏది? కుక్క, ఎద్దు, గాడిద, ఉంటే. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కుక్క ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు చక్రాన్ని కనుగొన్నది ఏ యుగంలో? ఆన్సర్ ఆప్షన్ 3 నవీన శిలాయుగం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చక్రం ద్వారా తయారు చేసిన మట్టి పాత్రలు మానవునికి ఈ విధంగా ఉపయోగపడ్డాయి. ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి, పంటకు నీరు తెచ్చుకోవడానికి, పంటకు నీరు పట్టడానికి, అన్నీయు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అన్నీయు. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ ప్రాంతంలో బయలుపడిన బూడిద దిబ్బలు క్రింది విషయాన్ని తెలుపుతున్నాయి. ఆహార సేకరణ, ఆహార ఉత్పత్తి, పశుపోషణ. సో ఇక్కడ బూడిద దిబ్బలు అనేవి పశుపోషణ గురించి తెలుపుతాయి. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన విషయము కానిది ఏంటి? పండుగ సందర్భాలలో పశువుల పెంటను తగలబెట్టగా బూడిద దిబ్బలు ఏర్పడినవి. 5,000 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో వ్యవసాయం ప్రారంభమైంది. 4,000 సంవత్సరాల క్రితం బెలుచిస్తాన్లో వ్యవసాయాన్ని ప్రారంభమైంది. ప్రాచీన శిలాయుగం నాటి ఆహార పదార్థాలను నిల్వ చేసే అవకాశం లేదు. ఇక్కడ మనల్ని సరికాని దాని గురించి అడిగారు. సో ఇక్కడ ఆప్షన్ 3 చూడండి, 4,000 సంవత్సరాల క్రితం బెలుచిస్తాన్లో వ్యవసాయం ప్రారంభమైంది అని ఇచ్చారు. కానీ ఇక్కడ 9,000 సంవత్సరాల క్రితం బెలుచిస్తాన్లో వ్యవసాయ ఆనవాళ్ళు ప్రారంభమయ్యాయి అనమాట. ఓకే, సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆది మానవుడు పూజించిన విషయాలు వృక్షాలు, నదులు, జంతువులు. సో అన్నీ కూడా పూజించారు. 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఇక్కడ మనకి కొన్ని ఖాళీలు ఇచ్చారు, చూద్దాము. ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు వాడిన రాయి డాష్. సో వాడిన రాయి పలుకు రాయి, పలుగు అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మధ్య శిలాయుగం నాటి పనిముట్లు డాష్ పనిముట్లు అంటారు. ఏ పనిముట్లు అంటే సూక్ష్మ రాతి పనిముట్లు. నెక్స్ట్ క్వశ్చన్. చింతకుంట కడప జిల్లాలో డాష్ మండలంలో ఉంది. ముద్దునూరు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు ఆహార అన్వేషణలో తిరుగుతూ డాష్ జీవనం చేశాడు. ఆన్సర్ సంచార జీవనం. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవుడు గుహలలో చిత్రాలు వేయుట డాష్ విషయము. అది మతపరమైన విషయం. సో అది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. చింతకుంట గుహలలో 10 రాతి స్థావరాలలో డాష్ పైగా చిత్రాలు ఉన్నాయి. సో 20కి పైగా చిత్రాలు ఉన్నాయి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవుడు వాడిన వస్తువులను త్రవ్వకాల ద్వారా వెలికి తీసి వారి చరిత్రను అధ్యయనం చేసిన వారు ఎవరు అంటే పురావస్తు శాస్త్రజ్ఞులు. సో అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్. బూడిద దిబ్బలు డాష్ జిల్లాలలో బయలుపడినవి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అనంతపురం, మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాలలో బయలుపడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవుడు చేసిన వ్యవసాయాన్ని డాష్ వ్యవసాయం అని అంటారు. పోడు వ్యవసాయం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవుడు డాష్ దుస్తులను ధరించాడు. ఆన్సర్ జంతు చర్మాన్ని ధరించాడు. నెక్స్ట్ క్వశ్చన్. బేలూం గుహలు డాష్ జిల్లాలో ఉన్నవి. సో బేలూం గుహలు వచ్చేసి కర్నూలు జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆది మానవుడు క్రూర జంతువుల నుండి కాపాడి తనకు పాలు మాంసం ఇచ్చే జంతువులను పెంచుకునుట డాష్ అని అంటారు. ఏమంటారు? మచ్చిక అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. మానవుడు స్థిర జీవనం ఏర్పరచుకున్నది డాష్ యుగంలో. సో కొత్త రాతి యుగంలో. నెక్స్ట్ క్వశ్చన్. మానవుడు వాడిన తొలి లోహం ఏంటి? సో మానవుడు వాడింది రాగి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చింతకుంట గుహలలో 10 చిత్రాలు మాత్రమే డాష్ రంగు చిత్రాలు. తెలుపు రంగు చిత్రాలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఖాళీలు. ఇప్పుడు నేటి వ్యవసాయంలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూసేద్దాం. ఫస్ట్ బిట్. వేరుశనగ పంట ఏ నెలలో విత్తుతారు? సో ఇక్కడ వేరుశనగ పంట అనేది నవంబర్లో విత్తుతారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. వేరుశనగ పంటను ఏ నెలలో కోస్తారు అని ఇచ్చారు. సో ఏ నెలలో అంటే ఆప్షన్ 3 ఫిబ్రవరి నెలలో కోస్తారు. నవంబర్లో విత్తి ఫిబ్రవరిలో కోస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వేరుశనగ పంటలో కూలీలకు దేని ఆధారంగా కూలీని చెల్లిస్తారు? పనిచేసిన గంటలు, మొక్క నుండి వేరు చేసిన కాయల పరిమాణం, ప్రాంతాన్ని బట్టి శ్రామికుల లభ్యత. సో ఇక్కడ మొక్క నుండి వేరు చేసిన కాయల పరిమాణాన్ని బట్టి చెల్లిస్తారు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పనులలో స్త్రీ పురుషులకు సమాన వేతనం ఇస్తారు? ఏ పనులలో? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉపాధి హామీ పనులకు సంబంధించి సమాన వేతనం అనేది ఇస్తారు. సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు ఎన్నో వంతు? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2/5వ వంతు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఎవరు ఒప్పంద వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు? ఇక్కడ ఆప్షన్ 2 చిన్న రైతులు. సో వీరు ఒప్పంద వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒప్పంద వ్యవసాయ ఫలితం రైతుల నష్టం నుండి బయటపడవచ్చు, వాణిజ్య పంటలు పండించడం, ఆహార భద్రత దెబ్బతినటం. సో ఇక్కడ ఆన్సర్ పైవన్నీయు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో చిన్న రైతులు ఎన్నో వంతు? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1/4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవ్వండి మనకి 2 లెసన్స్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.